ఓ అమ్మా, సీట్లకి వెళ్ళేవాలే. నేను ఎందుకు ఎత్తా? టికెట్ తీసుకోలేదా? పుణ్యానికి కూర్చున్నానా? అట్లా కాదమ్మా, అది నా సీటు. ఆగో, బస్సులలో కూడా సీట్లు అమ్ముతాల్లా? నీ సీట్ అంటాను? నువ్వెప్పుడు కొన్నావు? ఎంత కొన్నావు? అది కాదమ్మా, అది కండక్టర్ సీటు. నేను కండక్టర్ని, నేనే కూర్చోవాలి. ఆగో, ఏందుల్లా? కండక్టర్కో సీటు, డ్రైవర్కో సీటు, ముసలోళ్ళకో సీటు, ఇట్లా మంచికో సీటు పెడితే మీ మీద కూర్చోవాలి? బస్సు మీదనా? ఇగో, నువ్వు పోయి డ్రైవర్ సీట్లో కూర్చో. డ్రైవర్ పక్కన నిల్చుంటాడు, నువ్వే నడిపిగా. డ్రైవర్ నడపడు. ఓ అన్నా, ఏం మాట్లాడతాను నువ్వు? తలకాయ పని చేస్తాందా? ఆమె నడిపితే మనుషుల ప్రాణాలు ఉండాలనా పోవాలని అనుకుంటాను. అట్లా కాదక్క, ఏదో మాట వరుస కన్నా అనుడితోటే పోయి నడుపుతా అయింది. ఇదిగో కండక్టరు, మాట వరుస కనుడేంది? వాళ్ళు టికెట్ తీసుకోకుండా పుణ్యానికి వచ్చి కూర్చుంటారు. పైగా డ్రైవర్ సీట్ కూడా ఇస్తావా? నీకు తల మీద చుట్టే కాదు, తలలో గుజ్జు కూడా లేదు. ఏం మాట్లాడతాను అయ్యా నువ్వు? నేను టికెట్ తీసుకోకపోతే నా టికెట్ నువ్వు తీసుకున్నట్టు చెప్తాను కదా. నీ టికెట్ నేనేం తీసుకుంటా, నీ మొగుడు తీసుకోవాలి గాని. ఎక్కువ మాట్లాడినావు అనుకో, నా మొగుడు ఫోన్ చెప్తా. నా మొగుడు పాత బస్తీ పహల్వాన్. నీ కాళ్ళల్లో ఉన్న గుజ్జను నుజ్జను చేసిపోతాడు. ఇగో అమ్మాయి, కండక్టర్ డ్రైవర్ సీట్ ఇస్తా అంటే ఎందుకు ఇస్తావు? మా పానాలంటే లెక్కలేదా అని మాట్లాడినా. దానికే ఎందుకు అంత గుస్సైతావు? ఈ నా బట్టగాడు చెప్పుడుతోటే నేను పోయి నడుపుతానా ఏంది? నాకు డ్రైవింగ్ రావద్దా? ఎర్రగిట్ల లేచిందా ఏంది? బట్టా గిట్ట అంటాను. నీ చుట్టూ కత్తిరిస్తే ఏమనుకుంటాను? అమ్మా అమ్మా అమ్మా, విన్నారా అమ్మా? నా జుట్టు కత్తిరిస్తారట. మహిళా సంఘం పోయి కేసు పెడదాం పదండి. పదక్క కేసు పెడదాం, పదక్క కేసు పెడదాం. ఓ అక్క, ఏందక్క ఏం మాట్లాడతాళ్ళు? ఆమె నాన్న తిట్టిందని ఆమెను తిట్టినా. ఇప్పుడే కదక్క ఆమె డ్రైవింగ్ చెప్తాంది, మా పానాలంటే లెక్కలేదా అని చెప్పేసి ఆమెను తిట్టినావు. అప్పుడే కలిసిపోయిలా మళ్ళా? మేము వంద తిట్టుకుంటాం, మా మధ్యలో నువ్వు రావద్దు. మా ఆడోళ్ళందరూ ఒక్కటే. పదక్క కేసు పెడదాం. ఆడోళ్ళంటే లెక్క లేకుండా పోతాంది. కేసు పెడతా. మహిళా సంఘంలో వచ్చి మీ బజ్జీలు రాలగొడతారు. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.